ఎయిర్ వాచ్ ఏజెంట్ అని ఉంటుందండి. ఎయిర్ వాచ్ ఏజెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎయిర్ వాచ్ ఏజెంట్ డౌన్లోడ్ అయ్యేలోపు ఎయిర్ వాచ్ ఏజెంట్ ఐడి పాస్వర్డ్ అండ్ జియో పాస్ అప్లికేషన్ యొక్క ఐడి పాస్వర్డ్ దగ్గర పెట్టుకోవాలి. ఎయిర్ వాచ్ ఏజెంట్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి 0660తో స్టార్ట్ అవుతుందండి. అలాగే జియో పాస్ ప్లస్ అప్లికేషన్ ఐడి వచ్చేసి 068తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ఐడీలు పాస్వర్డ్లు దగ్గర పెట్టుకోండి. ఎయిర్ వాచ్ అప్లికేషన్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత సర్వర్ డీటెయిల్స్ క్లిక్ చేయాలండి. సర్వర్ డీటెయిల్స్లో geo.awds.ril.com, గ్రూప్ ఐడి వచ్చేసి పార్ట్నర్స్. ఐడిని ఒకసారి చూడండి సార్. సర్వర్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ రెండు కంపల్సరీ ఇలా టైప్ చేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. geo.aws.ril.com అండ్ గ్రూప్ ఐడి వచ్చేసి పార్ట్నర్స్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుందండి. దాన్ని మీకు చెప్పినట్టుగా ఎయిర్ వాచ్ యూజర్ ఐడి అండ్ జియో పాస్ ప్లస్ అప్లికేషన్ యొక్క యూజర్ ఐడి దగ్గర పెట్టుకోమని చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఎయిర్ వాచ్ ఏజెంట్ యొక్క యూజర్ ఐడి మనం ఎంటర్ చేయాలి. 06600222081 12208. పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ Z స్మాల్ x Q @1234. ఎయిర్ వాచ్ ఏజెంట్కి డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ ZXQ @1234 ఉంటుందండి. మ్యాక్సిమం అందరికీ ఇదే ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏం చేంజ్ కాదు మ్యాక్సిమం. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. మన అకౌంట్ యొక్క సెట్టింగ్స్ ఇవి డ్రా చేస్తూ ఉంటుందండి. తర్వాత కంటిన్యూ అని ప్రెస్ చేయాలండి. కంటిన్యూ. ఎయిర్ వాచ్ ఏజెంట్కి డివైస్ అడ్మినిస్ట్రేటర్ యాక్టివ్ చేసుకుంటేనే మనం యూజ్ చేయగలుగుతాం. సో యాక్టివేట్. కంటిన్యూ అండి. మనకి ఇక్కడ ఏమేమి అప్లికేషన్స్ మనకు అవసరమైతే అవన్నీ ఇప్పుడు డౌన్లోడ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జియో పాస్ ప్లస్, జియో ఎయిర్ వాచ్ ఏజెంట్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాల్ చేయగలిగామండి.